హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ న్యూ అప్డేట్లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఓల్డ్ వర్షన్లో అయితే కనుక చాలా లెందీ ప్రాసెస్ అయితే ఉండేది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అయిన తర్వాతకి చాలా ఈజీ ప్రాసెస్లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా అయితే కనుక డిలీట్ చేయొచ్చు. సో అది ఎలానో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఓల్డ్ వర్షన్ అయితే కనుక ముందుగా అప్డేట్ చేసుకోండి. ప్లే స్టోర్లో అప్డేట్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే కనుక ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ కింద మనకు ప్రొఫైల్ సింబల్ అయితే ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకోండి. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఇలా మనకు ప్రొఫైల్ అయితే కనుక ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన చూడండి, మనకి ఇక్కడ ప్రొఫైల్ నేమ్ కూడా ఉంది కదా, demo.nani అనేసి. ఇది నా ప్రొఫైల్ నేమ్ అనమాట. సో దీన్ని క్లిక్ చేసుకోండి. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ లాగిన్లో ఉంటే కనుక చూపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ ఏ అకౌంట్ అయితే మీరు పర్మనెంట్గా డిలీట్ చేయాలి అనుకుంటున్నారో ఆ అకౌంట్ తోటి ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి. నేను ఇక్కడ demo.nani అనే అకౌంట్ తోటి నేను ఈ యొక్క అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. సో అందుకే ఈ అకౌంట్ తోటి నేను లాగిన్ అయితే కనుక చూడండి, లాగిన్లో ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకు ప్రొఫైల్ పైన కూడా చూపిస్తుంది demo.nani అనేది లాగిన్లో ఉంది. ఇలా మీరు ఏ అకౌంట్ అయితే కనుక మీరు పర్మనెంట్గా డిలీట్ చేయాలి అనుకున్నారో ఆ అకౌంట్ తోటి ఫస్ట్ మీరు ఇలా లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ మనకు పైన టాప్లో చూడండి 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ని క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకు అకౌంట్ సెంటర్ అనేసి ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకోండి. ఇలా అకౌంట్ సెంటర్ని క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ పర్సనల్ డీటెయిల్స్ అనేసి ఉంది చూడండి. ఇక్కడ ఈ సెకండ్ పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో విధంగా క్లిక్ చేసుకుంటే మన కాంటాక్ట్ డీటెయిల్స్, బర్త్డే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాని కింద ఇక్కడ అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అనేసి ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకోండి. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్లో డియాక్టివేషన్ ఆర్ డిలేషన్ అనేసి ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మన అకౌంట్ ఇక్కడ కూడా చూపిస్తుంది. చూడండి ఇక్కడ demo.nani అనే అకౌంట్ ఇక్కడ కూడా చూపిస్తుంది. క్లారిటీగా చూసుకోవాలి. ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ దాని మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చూడండి డియాక్టివేట్ అకౌంట్ అనేసి ఉంది. అదేవిధంగా కింద డిలీట్ అకౌంట్ పర్మనెంట్ అనేసి ఉంది చూడండి ఇక్కడ. సో ఫస్ట్ది ఏమో డీయాక్టివేషన్ అన్నట్టు టెంపరీగా, అంటే మనకు కొన్ని రోజులు మనకి ఏమన్నా ఇన్స్టాగ్రామ్లో రెస్ట్ కావాలి, ఒక నెల లేదా ఒక 10 రోజులు అలా రెస్ట్ కావాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ డీయాక్టివేషన్ అని టెంపరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ది ఏమో టెంపరీగా, అంటే మీకు కొంచెం రెస్ట్ కావాలనుకుంటేనేమో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పర్మనెంట్గా నాకు అసలు వద్దు అనుకుంటే కనుక సెకండ్ ఆప్షన్ పర్మనెంట్గా డిలీట్ అవ్వాలనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ట్యాప్ చేసుకోండి. మీరు పర్మనెంట్గా డిలీట్ చేస్తే కనుక అందులో ఉన్న ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా పర్మనెంట్గా డిలీట్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఎందుకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేయాలనేసి రీజన్ అయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మీకు నచ్చింది ఒక రీజన్ అయితే కనుక యాడ్ చేసుకోండి. సో నేను కనుక క్రియేట్ ఏ సెకండ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కింద మనకు కంటిన్యూ మీద ట్యాప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చిన మళ్ళీ కంటిన్యూ మీద ట్యాప్ చేసుకోండి. సో విధంగా ట్యాప్ చేసుకుంటే మన ఇక్కడ పాస్వర్డ్ అయితే కనుక అడుగుతుంది. మీరు పాస్వర్డ్ అయితే కనుక ఎంటర్ చేయండి. సో నేనైతే కనుక పాస్వర్డ్ అయితే కనుక ఎంటర్ చేశాను. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే కనుక కింద ఫర్గాట్ పాస్వర్డ్ మీద ట్యాప్ చేసుకొని మనం పాస్వర్డ్ అయితే కనుక ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. ఇలా కంటిన్యూ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇలా కన్ఫర్మ్ పర్మనెంట్ అకౌంట్ డిలేషన్ అనేసి ఈ విధంగా అయితే వస్తుంది. నేను ఈ యొక్క వీడియోని May 1st వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ నా అకౌంట్ పర్మనెంట్గా ఎప్పుడు May 31st నా అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. సో మనకు ఒక 30 days టైం ఇచ్చారు. ఎందుకంటే మనం కోపంలోనో లేదా బాధలోనో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేయాలనేసి కోపంలో అనుకుంటాం. సో ఒక 1 week తర్వాత మనం కోపం తగ్గినాక మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనకు కావాలన్న ఒక బాధ కూడా ఉంటుంది కదా. సో మనకు కావాలనుకుంటున్నాము, అలాంటప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ అనేది ఒక 30 days టైం ఇస్తుంది. ఈ 30 daysలో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది వాళ్ళ డేటాబేస్లో సేవ్ అయి ఉంటుంది. వేరే యూజర్లకు ఎవరికి కూడా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనపడదు. ఎవరైనా మన ప్రొఫైల్ తోటి సెర్చ్ చేసినా కానీ మన ప్రొఫైల్ కూడా కనపడదు. కానీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డేటాబేస్లో మన మొత్తం అకౌంట్ మొత్తం కూడా సేవ్ అయి ఉంటుంది. ఒక 30 days తర్వాత, అంటే May 31st 30 days తర్వాత మన అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది మనకు వద్దు అనుకుంటే కనుక. ఇక్కడ మనం డిలీట్ అకౌంట్ మీద ట్యాప్ చేసామనుకోండి, మన అకౌంట్ అనేది 30 days తర్వాత ఆటోమేటిక్గా మన అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. ఒకవేళ మీకు అకౌంట్ డిలీట్ అవ్వద్దు, మీ అకౌంట్ మీకు
సో చూడండి ఆ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి నాకు వేరే అకౌంట్ అయితే కనుక ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది. నాకు 2 అకౌంట్లు ఉన్నాయి కాబట్టి. సో ఒకవేళ మీకు ఆ అకౌంట్ డిలీట్ అవ్వద్దు అనుకుంటే కనుక ఈ 30 డేస్ లోపల మీరు మళ్ళీ ఒకసారి లాగిన్ అయితే కనుక మీ అకౌంట్ మీకు సేఫ్గా అయితే ఉంటుంది. లేదు నాకు ఆ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అవ్వాలి మళ్ళీ లాగిన్ అవ్వద్దు అనుకుంటే కనుక మీరు ఆ అకౌంట్ని మళ్ళీ లాగిన్ చేయకుండా ఉంటే కనుక 30 డేస్లో మీ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. మీరు లాగిన్ చేస్తేనేమో అకౌంట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. మీరు ఆ 30 డేస్ లోపల లాగిన్ అవ్వకుండా ఉంటే పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.